ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయ పార్టీలు పెడుతున్నాము, అందుకే రాజకీయాల్లోకి వస్తున్నాము అని చెప్పేటటువంటి ప్రతి రాజకీయ నాయకులు చూస్తే ప్రజలకు సేవ చేయడం అటుంచి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టడం, అధికారంలోకి రావడం, దాన్ని ఎలా దోచుకున్న దాన్ని ఎలా దాచుకున్నారు, ప్రజలను ఏ విధంగా భయపెట్టారు, భయపెట్టి బెదిరించి గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు ఏం చేశారు అనే విషయాలు ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని వెలికి తీస్తూ ఉంటే, ముఖ్యంగా మద్యం కేసుకు సంబంధించి దాన్ని వెలికి తీస్తూ ఉంటే అధికారులను బెదిరించే ప్రయత్నం ఎప్పుడు బయటికి వచ్చినా చేస్తూనే ఉన్నారు. మొన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా రాసి పెట్టుకోండి అన్నీ, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా, రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా కూడా తప్పకుండా తీసుకువస్తాను, వాళ్ళని శిక్షిస్తాము అనే విధంగా మాట్లాడుతున్నారంటే మరి ప్రజలకు ఇంకెక్కడ సేవ చేస్తున్నట్లవుతుంది? వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నారా? అధికారులు వాళ్ళ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదా? ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఎంతో కష్టపడి చదవాలి. వాళ్ళు నిద్రాహారాలు మాని అన్నీ వదిలేసి డిజిటల్ మీడియా కానీ అన్నిటికీ దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకుని ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు. అలాంటి వాళ్ళను కూడా వాళ్ళ స్వార్థం కోసం, ఒక పార్టీ కాదు ఎవరైనా సరే రాజకీయ స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మరి అధికారులు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఈ 2.0 వస్తే ఏం జరగబోతుంది? అధికారులను ఏం చేయాలనుకుంటున్నారు? కార్యకర్తలను ఉద్దేశించి పదే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు మళ్ళీ 11 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఈరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు, నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానికి సమయం ఉన్నా కూడా 2 రోజుల ముందుగానే వెళ్తున్నారని చెప్పారంటారు. అసలు మరి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరగబోతుంది? ఈ కేసులకు సంబంధించి ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉందా? ఎంతమంది అధికారులని ఇప్పటి వరకు ఈయన అరాచక పాలనకి సంబంధించి అరెస్టు చేయాల్సి వచ్చింది? వాళ్ళు కష్టపడిన చదువు అంతా వృధా అయినట్లే అనిపిస్తుంది. అధికారులు ఎందుకు ఇప్పటికీ కూడా భయపడుతున్నారు అనే విధంగా కూడా, భయపెట్టే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారని చెప్పి మనకైతే అర్థం కావట్లేదు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించి అయితే అన్ని ఆధారాలు తీసుకుని రుజువులతో సహానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. సో ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అప్పసాని రాజేష్ గారు, అలాగే బండారు వంశీ గారు తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే కాది వెంకటేశ్వర గారు జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. సార్ అప్పసాని గారు, సో ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆయన ప్రజల్ని ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదు, అభివృద్ధి గురించి ఏం మాట్లాడట్లేదు, మళ్ళీ 2.5తో ముందుకు వస్తాము, వాళ్ళకి సినిమా చూపిస్తాము అధికారులకి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మనం ఎలా చేసుకోవాలి? అంటే లిక్కర్ స్కామ్ అనేది బయటికి తీసుకురావడమే పెద్ద తప్పుగా కనిపిస్తుందా? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏ స్ట్రాటజీని ఎంచుకున్నారో ఇవాళ కూడా అదే స్ట్రాటజీని అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న భూములు, ప్రకృతి వనరులు లూటీ చేయాలని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ లూటీని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకూడదు, ఆ లూటీకి అడ్డు రాకూడదు అని అంటే రాజశేఖర రెడ్డి గారికి అడ్డు తగిలితే ఏ విధమైన పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయో చూడండి అనే ఒక భయాన్ని సృష్టించడం కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పరిటాల రవి గారిని ఒక స్పాన్సర్డ్ హత్య చేయించారు. 100% స్టేట్ స్పాన్సర్డ్ హత్య. అది అంటే పరిటాల రవి గారి స్థాయి వ్యక్తినే హత్య చేశారు కాబట్టి ఇక రాజశేఖర రెడ్డికి అడ్డు వెళ్ళటానికి కానీ, అతని అవినీతి గురించి ప్రస్తావించడానికి కానీ మరి ఇంకే నాయకుడికి ధైర్యం రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆ విధమైన ప్రయత్నానికి ఆ రోజు ఒడిగట్టారు. అంటే అప్పుడు ఓబులాపురం మైన్స్ అడ్డు రాకుండా ఒక ఓబులాపురమే కాదు, హైదరాబాద్లో జరిగిన భూ అక్రమాల దగ్గర నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి హయాంలో ఇవాళ నిన్న వెళ్ళి కడప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ధర్నా చేస్తున్న శర్మల గారి కోసం రక్షణ స్టీల్స్ పేరిట బయ్యారంలో
40,000 ఎకరాలు రాసి ఇచ్చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే పుచ్చుకునేవాడు ఉండాలి కానీ ఇక అంటే చేతికి ఎముక లేదు అన్నట్టుగా కుటుంబ సభ్యులకి ఆయన హయాంలో ఆయన కుటుంబం కన్నాంతరాలకు విస్తరించింది. భారతదేశానికి రాష్ట్రానికి పరిమితం కాల, ఆఫ్రికా కంట్రీలో కూడా వేలాది ఎకరాలు వాళ్ళు పొందగలిగారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎక్కడో వేలు విడిచిన బంధుత్వాలు ఉన్న వాళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయల స్థితికి వాళ్ళు చేరగలిగారు. ఈయన చేర్చాడు. అదే స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి కూడా 2014 నుంచి అవలంబిస్తూ వచ్చాడు. ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నడిబాదార్లో కాల్చాలి అన్నాడు. ఆ రోజు ప్రభుత్వ పరంగా చర్యలు లేవు. ఇందాక మీరు ఇంట్రోలో ప్రస్తావించారు కదా, ఎందుకని అధికారులను బెదిరిస్తున్నాడు, ఎందుకు అధికారులు ఇతనికి కటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు అని చెప్పని. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటే అతని బరితెగింపు ప్రవర్తనల మీద చర్యలు లేవు, అతను చట్టాన్ని ఉల్లంఘించినా చర్యలు లేవు. 11 కేసుల్లో ఈ రోజుకి అతనికి బెయిల్ వచ్చి 11 సంవత్సరాల 7 నెలల 29 రోజులైంది. రేపటికి 8వ నెల పూర్తవుద్ది. 11 సంవత్సరాలు 8 నెలల నుంచి అతను బెయిల్ మీద ఉంటున్నాడు. అతని కేసులు ట్రయల్ స్టేజ్కి రీచ్ అవ్వలేదు. అతను వేలాదిగా వ్యక్తిగత హాజరు మినహాయింపు పొంది కోర్టు వాయిదాలకి స్కిప్ అవుతా ఉన్నాడు. అయినా సరే విచారణ సంస్థలు అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయవు. కండిషన్ బెయిల్ మీద అక్యూజ్డ్ అయ్యి ఉండి కేసులు విచారిస్తున్న అధికారులని డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నాడు. వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైలు దగ్గరికి వెళ్ళి జైలు బయట ఏమన్నాడు, ఈ సిఐ నేను 1.5 yearలో రిటైర్ అవుతాను అంటున్నాడంట. అంటే ఏంటి, వల్లభనేని వంశీ కేసు విచారిస్తున్న ఇన్స్పెక్టర్ని డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఒక డ్యూటీలో ఉన్న అధికారిని నీ ఒంటి మీద బట్టలోడదీస్తా అంటున్నాడు. పులివెందుల డిఎస్పీ వర్రా రవీంద్ర రెడ్డి కేసులో సోషల్ మీడియా కేసులు విచారణ చేస్తున్నాడు అని చెప్పని అతన్ని పిలిపించి అతన్ని డైరెక్ట్గా బెదిరించాడు. ప్రభుత్వ పరంగా వీటి మీద కేసులు నమోదు చేయాలి కదా, ఎందుకని? అదే సందర్భంలో సిబిఐ కూడా సంవత్సరాల తరబడి అతను ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నప్పుడు అతను ఒక కండిషన్ బెయిల్ మీద అక్యూజ్డ్ అయ్యి ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలని వ్యాఖ్యలు చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్నప్పుడు, అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించినప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని తను సమర్థించాడు. అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించాడు, ఆ నేరాన్ని సమర్థించాడు. ఇది ఖచ్చితంగా ఆ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన. గాదా వెంకటేశ్వర గారు అడ్వకేటు, వారికి తెలిసి ఇవన్నీ కూడా. అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డిని కట్టడి చట్టపరంగా చెయ్యని మీదట, జగన్మోహన్ రెడ్డికి దక్కుతున్న ఈ అడిషనల్ ప్రివిలేజ్ చూసిన మీదట ఏ అధికారికైనా ఏ ధైర్యం వస్తుంది? ఏ అధికారి అయినా సరే జగన్మోహన్ రెడ్డిని నియంత్రించాలి అని చెప్పని ధైర్యంగా ఎక్కడ అడుగు ముందుకేయగలుగుతాడు? స్పందించాల్సిన స్థాయిలో ఉన్నవాళ్ళు, నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు స్పందించాల్సిన స్థాయిలో స్పందించని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి ఇదంతా తన ఘనత అనుకుంటున్నాడు. నాకు మిగిలిన ప్రజల కన్నా కూడా అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, నాకు తల మీద 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలు ఉన్నాయి, నేను ఎవరినైనా కుమ్మేయగలను, ఎవరినైనా చెలిగేయగలను అనుకుంటున్నాడు. ఇవేమీ చెల్లుబాటు కావు. చట్టం ముందు నువ్వు కూడా సామాన్య ప్రజల పోటీ వాడివే అని చెప్పని నిరూపణ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఈ మద్యం కుంభకోణం ఆధారంగానైనా సరే ఈ విచారణలో అన్ని వేళ్ళు అతని వైపు చూపబడతా ఉన్నాయి. ఈ విచారణలో ఖచ్చితంగా అతని మూలాలను పరిచయం చేయాలి. నువ్వు ఒక సామాన్య పౌరుడివే, చట్ట ఉల్లంఘనకు పాల్పడితే, అధికార దుర్వినియోగానికి పాల్పడితే, అవినీతికి పాల్పడితే ఒక సాధారణ క్లర్క్కి ఏ విధమైన శిక్ష విధింపబడుతుందో నీకు కూడా అదే శిక్ష విధింపబడుతుంది. నువ్వు ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని వాటిని అనుభవిస్తా వాటి మాటున నేను ఎవరినైనా కొనగలను, ఎవరినైనా ప్రభావితం చేయగలను, నాకు ఒక రాజకీయ పార్టీ ఉంది, నా వెనక నన్ను అనుసరించే కొంతమంది శ్రేణులు ఉన్నారు, వీళ్ళని చూపించి ప్రభుత్వాలని నేను బ్లాక్మెయిల్ చేయగలను అనుకుంటున్నాడు. ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయగలిగే స్థాయి నీకు లేదు అని చెప్పని చట్టపరంగా నిరూపణ చేయాల్సిన బాధ్యత ఉంది. అలా గనక నిరూపణ జరిగినప్పుడు ఖచ్చితంగా అధికారులకు కూడా ధైర్యం వస్తుంది. చట్టం ముందు జగన్మోహన్ రెడ్డి కూడా పనిషబుల్ అనేది కనుక ఒక్కసారి ప్రూవ్ అయితే ఏ అధికారైనా స్వతంత్రించి బయటకు రాగలుగుతాడు. ఇప్పటికీ అతని వ్యవహార శైలిని తట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా అతని అరాచకాలని, వాళ్ళ నాయన అరాచకాలని ఆ రోజు ప్రతిపక్షాలు ప్రశ్నించగలిగినాయి. ఇవాళ కూడా ఇతని అరాచకాలని, ఇతని బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్గా ఇతను ఎక్స్ప్లాయిట్ చేసుకునే తీరును కూడా ఎదుర్కొని ఇంకా ఇప్పటికీ అధికారులు పనిచేయగలుగుతున్నారు అని అంటే 100కి 100 పాళ్ళు అధికారులని మనం సెల్యూట్ చేయాలి. ఇతని గురించి లోతైన విచారణ జరుపుతా ఉన్నారు. జరుగుతున్న అవినీతి గురించి
సైంటిఫిక్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయగలుగుతా ఉన్నారు. ఎవరెవరు బాధ్యులు అని చెప్పని చట్టం ముందు ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు, అన్ని వాళ్ళ విషయాలు కూడా ప్రమేయాన్ని సిట్ నిర్ధారిస్తా ఉన్నారు. ఇంకా కూడా మేము అమాయకులం, ఆయన ముత్యాలం, స్వాతి ముత్యాలం, మా వైపు ఏ నేరం జరగలేదు, అన్యాయంగా రాజకీయంగా కక్షపూరితంగా మా మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. రేపు ఎప్పుడో మళ్ళీ నేను వస్తా, వచ్చిన రోజు మిమ్మల్ని ఎక్కడున్నా ఈడ్చుకొస్తా అంటున్నాడు. ఇవాళ నిన్ను ఈడ్చుకొచ్చేది చూసుకో, నిన్ను ఈడ్చుకొస్తాం ఇవాళ అని చెప్పని కనుక ప్రభుత్వ పరంగా ఒక్క రోజు ఆ అనుభవం నిర్ధారణ అయితే, ఆ అనుభవపూర్వకంగా అతనికి రుచి చూపిస్తే ఖచ్చితంగా ఈ హెచ్చరింపులు, ఈ మాటలు అన్నీ కట్టడవుతాయి. రైట్. వంశీ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి వంశీ గారు. యా, చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కేబినెట్ మీట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మద్యం కేసుకు సంబంధించి ఎవరు ఎక్కడ మాట్లాడవద్దు, చాలా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది అని చెప్పి ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతోనే, ఎక్కడ అరెస్ట్ అవుతాను అన్న భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవాలా మళ్ళీ? అవునండి, మీకు రాజేష్ గారికి, గాదే వెంకటేశ్వరరావు గారికి, మహాన్యూస్ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు ఇప్పుడు మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అతీతుడు అనుకుంటా ఉన్నాడు, అందరికీ అంటే కూడా జగన్మోహన్ రెడ్డి స్పెషల్ అనుకుంటా ఉన్నాడు అని చెప్పేసి రాజేష్ గారు ఒక మాట చెప్పారు. దానికి నేను ఒకటి యాడ్ చేస్తాను. రాజేష్ గారు నిన్న మనకి సోషల్ మీడియాలో చూస్తే, ఫేస్బుక్ లో అట్లా బాగా తిరిగింది, మొండితోక అరుణ్ కుమార్ అను దేవినేని అవినాష్ని అడ్డుకున్నారు అక్కడ మైలవరం కాన్స్టిట్యున్సీలోను, ఎక్కడో తిరువురు వెళ్తా ఉంటారు. మొండితో అరుణ్ కుమార్ దిగేసి పోలీసులు ఏమంటా ఉన్నాడు, మేమేమైనా మామూలు మనుషులు అనుకుంటున్నావా అన్నాడు. వాళ్ళ నాయకుడే కాదు, ఆ పార్టీలో ఉన్న పిల్ల బచ్చాలు కూడా మేమేమైనా మామూలు మనుషులు అనుకుంటున్నావా, మమ్మల్ని ఇట్లా తీసుకెళ్తున్నావా అని అంటా ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళందరూ ఏదో స్పెషల్ గా ఈ భూమి మీదకి దిగొచ్చినట్లుగా ఫీల్ అయిపోతా ఉన్నారనమాట. సో మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, లిక్కర్ కేసులో చాలా దూరం వెళ్ళింది, దీని గురించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతూ ఉంది, ఎవరు బయటకి వెళ్ళరు, మీరు దయచేసి దీని గురించి ఎక్కడా కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పారు. సో అది చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న చూసుకుంటే, నిన్న కాదు మొన్న పాలకొల్లు అటు సైడ్ ఉన్నటువంటి కౌన్సిలర్లు, వార్డు మెంబర్లతో మీటింగ్ పెట్టాడు. మీరు చూసే ఉండొచ్చు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు దెబ్బకి ఈ దారిని పోయే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి ఆయన గోడు చెప్పుకుంటా ఉన్నాడు. ఇక ఫోన్ కూడా నేను అలా చేశాను, అదే నేను అలా చేశాను, ఇలా చేశాను, అయినా కానీ మనం ఇట్లా అయ్యామని చెప్పేసి ఆయన గోడు చెప్పుకుంటా ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి ఒకటి సినిమా చూపిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నీ పాలనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్ అయి ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ నీ ఓఎస్డీలు ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు, ఆ తర్వాత నీ సిఐడి చీఫ్లు ఇద్దరు కూడా సస్పెండ్ అయి ఉన్నారు, రేపు మాపు అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇక ఆ తర్వాత పలు రకాల ఐఏఎస్ లోపలికి వెళ్ళి ఉన్నారు. కాబట్టి నువ్వు చూపించేటటువంటి సినిమా అన్ని కూడా ఆల్రెడీ జనాలు నీకు చూపించేస్తారు. ఇంకొక మాట, ఈ రోజు ప్రెస్ మీట్ అంటా ఉన్నాడు, ఇవాళ నేనైతే అనుకుంటా ఉన్నా ఇవాళ ఏదైనా ఆఖరి రాగం పాడతాడా అనేసి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చీఫ్ జస్టిస్ ని కలిశారు, ప్రైమ్ మినిస్టర్ ని కలవబోతున్నారు, హోమ్ మినిస్టర్ ని కలవబోతున్నారు, గవర్నర్ గారిని కలిశారు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్లే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. కాబట్టి ఈ రోజు ఏదైనా ఆఖరి రాగం జగన్మోహన్ రెడ్డి పాడబోతున్నాడా అనేది అయితే నాకు అనిపిస్తా ఉంది. అంటే దీనివల్ల ఇప్పటికే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి అయితే లేదు. అవునండి, 2004 నుండి 2009 వరకు పనిచేసిన వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ 2019 నుండి 2024 వరకు పనిచేసిన వాళ్ళు వెళ్ళారు. ఈ గ్యాప్ లాస్ ఎవరు వెళ్ళింది లేదు. సో మనం చూసుకుంటా ఉంటే ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయి ఉన్నారు, నలుగురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయి ఉన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లోపల ఉన్నాడు, ఈయన ఐఏఎస్లు ఇచ్చిన వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. అలా చూసుకుంటే ఈయన పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు లోపల ఉన్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ తలకాయ జగన్మోహన్ రెడ్డి అని మేమైతే అనుకుంటా ఉన్నాం. డెఫినెట్లీ మరి ఆఖరి రాగం పాడతాడు ఈ రోజు అయితే నాకు అనిపిస్తా ఉంది. రైట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. సార్, కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి మధ్యకి వచ్చినా 2029లో మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించడం, మీ గుడ్డలోడు తీస్తామని చెప్పనడం, ఎక్కడున్నా తీసుకొచ్చి పనిష్ చేస్తామని చెప్పనడం,
ఏంటి అసలు ఆయన ఎందుకు, ఆయన వ్యక్తిత్వం ఇక మారదా, ఇంతేనా, ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఇంకేం సేవ చేస్తారు సార్? మీకు అలానే రాజేష్ గారికి, వంశీ గారికి ఇద్దరు కూడా శుభోదయం, యువస్ అందరికి శుభోదయం. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అయితే అదొక రకంగా ఉంటుందండి. మనం ఆలోచించిందంటే రాజకీయ నాయకులు యాక్షన్ లీడర్, ఈయన బ్రాడప్ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సరే, ఏదో కర్మగాలి ఆ భావోద్వేగంలో 19లో అయ్యాడు, గెలిచాడు, ఏదో అయ్యాడు. ఏదో చెప్తారు కదా, సామెతలు చెప్తారు పెద్దలు, సునకం తీసుకొచ్చి కుర్చీలు కూర్చోబెట్టినా కానీ ఎట్లా ఉంటుందని కొన్ని సామెతలు చెప్తారు కదా. అట్లా ఎట్లా మారుతుందండి? బేసిక్ గా ఏంటి అసలు ఆయన పుట్టుకంతా కూడా ఒక విధమైనటువంటి ఫ్యాక్షను, దోసుకోవటాలు, దీంట్లో నుంచి వచ్చినప్పుడు మనం అలాంటి వ్యక్తి దగ్గర నుంచి అంతకు మించి ఆశించకూడదు. ప్రజలు ఆశించారు, ఏదో పాపం చేసేస్తాడు, ఏదో నాకు మా నాన్న చంపేశారు, నాకు ఈ ముఖ్యమంత్రి ఇస్తే నేను ఏదో రాష్ట్రం కోసం చేస్తాను అంటున్నాడు. అందులో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగానే దాదాపుగా కొన్ని 100 కోట్లు అనొచ్చు, మనకు పూర్తిగా తెలియదు కాబట్టి 1000 కోట్లు అని జనం అంటారు అనుకోండి, లక్షల కోట్లు అంటారు, కొన్ని 1000 కోట్లు అయితే సంపాదించేశాడు. కాబట్టి ఇంక దాని జోలికి పోవడేమో, దోసుకునే జోలికి పోవడేమో, ఏమన్నా వీలైతే మంచి ఆఫీసర్లు పెట్టుకుని కాస్త మంచి పరిపాలన చేస్తాడేమో అని భావించారు. అది భావించి ఓట్లేసి గెలిపిస్తే ఏమైందో చూసాం 5 సంవత్సరాలు కూడా. ఆ సూచన పర్యవసానంలో మొన్న అంత డిజాస్టర్ గా వాడిపోయినప్పుడు ఇవాళ అతని మీద కేసులన్నీ కూడా ఏ రకంగా పెండింగ్ లో ఉన్నాయో చూసాం. ఆయనకి తెలుసు, ఇంకెందుకంటే ఇక్కడ పెండింగ్ కుదరదు ఇక నాకు తెలిసినంత వరకు. ఇప్పటివరకే ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో అతను తప్పు కంటే కూడా ఇద్దరు సిబిఐ కానీ లేకపోతే చూస్తున్నటువంటి కోర్టులు డిలే గానీ ఉందనేది ప్రతి ఒక్కరు తెలుసు. దాన్ని నేను దాయాల్సిన అవసరం ఒక అడ్వకేట్ గా నేనేమి ఇదవను. ఆ డిలే జరగడానికి కారణం అనేది సిబిఐ దగ్గర నుంచి మొదలు పెడితే కోర్టులు కూడా దాంట్లో భాగమే. సరే, ఎందుకు ఏం జరిగిందనేది తీసి పక్కన పెడితే జరిగిన మాట వాస్తవం. ఇక ఆగదు ఇక నాకు తెలిసినంత వరకు. ఒక పక్క నుంచి ఆ కేసులు వస్తున్నాయి, ఒక పక్కన ఎక్కడ చూస్తేనేమో 151 అనుకున్నది ఎటుపోయిందో తెలియదు, 11కి మిగిలిపోయారు. ఆ 11లో కూడా నేను అసెంబ్లీకి రానని చెప్పేసి ఒక వాళ్ళందరికి కూడా విప్ జారీ చేసినట్టుగా జారీ చేసి ఉంచాడు. పాపం వెళ్ళేటప్పుడు కొంతమంది కొత్తగా గెలిచారంట, వాళ్ళకేమో ఏం చేయాలి అర్థం కావట్లేదు. మెల్లగా గెలిచాడు, ఇప్పటికైనా కోరిక ఏంటి అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఆ నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఏదైనా మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడు, పూర్తిగా దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లా. అందుకని పాపం రోజుకు ఒక జిల్లా వాళ్ళలో లేదంటే ఒక 2-4 నియోజకవర్గాలను పిలిపించుకుని ఏదన్నా మాట్లాడదామని, అది కూడా రోజు లేదులండి. ఇప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏం చేయాలి, ఇంకా అతనుకున్న దారి లేదు. ఇక అన్ని దారులు మూసిపోయి రాజకీయంగా ఏమి చెప్పలేడు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పరిపాలన చూశారు కదా, వాళ్ళ యొక్క నాయకులు చూశారు. ఏదో ఊరికనే గాంభికం అంతా, ఏదో మేము అమ్మఒడి ఇచ్చేసాము, లేదంటే నాడు కింద ఏదో ఇచ్చేసాము, మేము ఏదో పనిచేసాము, డబ్బులు 2,40,000 కోట్లు ఏదో డీబీటీ అంటుంటారు కదా. ఇవి డబ్బు సొమ్ము పంచారు, ఇది సంపాదించిందని పంచలేదు కదా. అదొక పందా ఎంచుకున్నారు. ప్రజల సొమ్మునే ప్రభుత్వ సొమ్ము ప్లస్ ప్రజల సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్మే కదా, ఆ ప్రభుత్వ సొమ్మునే ప్రజలకు పంచి దాన్ని పార్టీ పరంగా పంచినట్టుగా ఎలక్షన్ అప్పుడు ఇస్తారు కదా, మనకి 2,000-3,000 ఇస్తారు కదా. ఇప్పుడు పెరిగిపోయిన వాళ్ళు అంతా సూట్ కేసులు బ్యాచ్ కదా, వీళ్ళంతా ఉంటాయి. సో ఆ పర్వంలో అది కూడా వీళ్ళ డబ్బే వీళ్ళకిచ్చి నేనేదో ఇచ్చేసానని చెప్పి ఓట్లు వేపించుకుందామని పక్కటకల్లాగానే ఒక ప్రయత్నం చేశాడు. డీబీటీ అది ఫెయిల్ అయింది. ఇవాళ ఏం చేయాలి, ఏం చేసే దారి లేదు. కేడర్ను కాపాడుకోవాలి. కేడర్ను కాపాడుకోవడం అంటే ఒక పక్క నుంచి అయినా వెనక నుంచి వస్తే అవినీతి, ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఎంక్వైరీ చేస్తుంది. అంటే క్వైట్ నేచురల్. అది ఈ ప్రభుత్వం చేయాల్సిన కదా, నీ ఇంట్లో ఈ విషయం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలకు సంబంధించిన విషయం అప్పుడు ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు జరుగుతుంది. జరుగుతుంటే ఒకటి కాదు కదా. అసలు ఈ అయ్యగారి పాలన మొత్తం 5 సంవత్సరాలు జరిగిన ప్రతి దాంట్లో దేంట్లో చూసినా స్కామే, ఏది చూసినా కానీ అవినీతి, ఏది చూసినా కానీ దోసుకున్నది. అవన్నీ బయటకు తీస్తా ఉన్నప్పుడు ఇంకేం అర్థం కావట్లా. ఇప్పుడు ఆల్రెడీ 11 ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్ని కేసులు నేను బుక్ అవబోతున్నాను అనే ఒక అభద్రతాభావం అయితే ఆయనకు వచ్చేసిందండి. ఏమి కూడా తప్పుకునే కాదు, ఏమి తప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనిపిస్తుంది మనకి, 100,000 కోట్లలో కనిపిస్తుంది అవినీతి. అందులో అందరూ కూడా నీ సహచరులే, మొత్తం నీకు సంబంధించిన వాళ్ళే అందరూ కూడా. సో అలాంటప్పుడు ఇంకా అవకాశం లేక ఏం చేయాలి, పాపం ఏదో ఒకటి చెప్పుకోవాలి.
వాళ్ళకి ధైర్యం కల్పించాలి. ఆ ధైర్యం కల్పించేటప్పుడు ఏమిటది? పడాల్సిన మీద అధికారుల మీద. మీరు వీళ్ళు ఏమైనా చేస్తే తీసుకొస్తాను, మిమ్మల్ని పొడి చేస్తాను అంటే ఎవడు పొడవటానికి? వాళ్ళ అధికారులు అండి, వాళ్ళు కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళకేం మీ తాత ఏమి కొరవ ఇవ్వలేదు, లేదంటే మీ నాన్న వచ్చే ఊరకం ఇవ్వలేదు, నువ్వేం ఊరకం ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు కాదు, నువ్వు ఇచ్చిన వాళ్ళందరూ లోపల ఉన్నారు కదా. నువ్వు వేసుకున్నావు, ఓఎస్డీగా పెట్టుకున్నావు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పెట్టుకున్నావు, లేదంటే ఇంకోటి రాజు కసిరెడ్డిని తెచ్చుకున్నావు, ఇంకోటి తెచ్చుకున్నావు, ఈసారెడ్డిని, అలా మిథున్ రెడ్డి నువ్వు తెచ్చుకున్న వాళ్ళందరూ లోపల పోయారు. వీళ్ళందరూ కూడా నువ్వు తెచ్చుకున్న వాళ్ళు కాదు, వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని నువ్వు అప్పుడు భయపెట్టి వాళ్ళతో చేపించావు. చాలా ఆ చేపించిన వాళ్ళందరూ కూడా రాక తప్పదు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా భయపెట్టాలని చూస్తే ఎట్లను? ఏమైంది? నువ్వు ఉన్నప్పుడు అరెస్టులు చేపించలేదా? నువ్వున్నప్పుడు అరెస్టులు చేపించిన ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, నువ్వున్నప్పుడు అరెస్టులు చేసినటువంటి సిఐలు కానీ, డిఎస్పీలు కానీ నీకు మంచోళ్ళా? ఇవాళ ప్రభుత్వం పని వాళ్ళు చేస్తున్నారు. మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వంలో పలానా వాడి మీద కేసు పెట్టమని చెప్పలేం. మేము వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కేసులు కట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నీకులాగా తలారపడి తీసుకొచ్చి అరెస్ట్ చేయమన్నా మేము, వితౌట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయమట్లా మేము. అది రాజకీయ కక్ష అంటారు. రాజకీయ కక్ష చేస్తాను నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టేవాడివి? పారిపోయి బెంగళూరులో కూర్చోవలసి వచ్చేది, లేదంటే వాళ్ళు బెంగళూరులోనే తీసుకొస్తాం ఎట్లాకు. ఎందుకంటే నీ ఎంపీని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి లోపల పడేసినవి తెలియదండి ఎట్లా చేస్తారని. చట్టం తన పని చేసేది. కానీ మేము ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు, ఒక పార్టీకి అధిపతి, ఏదేమైనా జరిగిందని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మీరు వాళ్ళ డోలికి వెళ్ళాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ 11 నెలలు గడిచింది. ఈ 11 నెలలు గడిచిన దానికి జనానికి జవాబు చెప్పలేకపోతున్నాం మేము, మా కేడర్కి జవాబు చెప్పలేకపోతున్నాం మేము. ఎందుకంటే వాడు చేసింది నేరం అనేది ప్రతి ఒక్కరు తెలుసు. కళ్ళ ముందు జరిగిన నేరానికి కూడా ఇంతకాలం ఎందుకని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ మేము ఎక్కడ తొందరపడలేదే. మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సెక్టర్ ఏదైతే ఉందో పోలీసు ఇన్వెస్టిగేషన్ బాగానే వాళ్ళకి ఫ్రీగా వదిలిపెట్టాము. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నేరం జరిగితే చేయండి, లేకపోతే వదిలిపెట్టమని చెప్తున్నాం క్లియర్ గా. ఆ పని మీరు చేశారు, గతంలో లేదు కదా, మీరు అసలు సృష్టించారు కదా. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి మీకు ఉన్నటువంటి తేడా అది. ఇవాళ కాపాడుకునే ప్రయత్నంలో నేను ఆలోచన చేస్తాను, ఏ రిటైర్ అయ్యి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను, ఏం నువ్వు తీసుకొచ్చేది? నీ గురించి నువ్వు ఎంత పెద్ద ఊహించుకుంటే ఎట్లాగండి? మనిషి జన్మ అనేది గాలి పీల్చుకున్నంతసేపే, గాలి అయిపోతే ఏముండదు. నువ్వేం దానికి అత్యధికం ఏం కాదు. నువ్వు రేపేం జరిగిందో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి నాయకుడు అయినప్పుడు ఎట్లా ఉండాలి? ఎస్ రా, అసెంబ్లీకి రా, మా మీద పోరాడు, మేమేం తప్పు చేస్తుంటే నిలది, రోడ్డు మీద రా, ధర్నా చేయి. అది రాజకీయ నాయకుడు చేసినటువంటి పని. వేరే నువ్వు ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫ్యాక్షనిస్ట్ కాబట్టి మీటింగ్లు పెట్టుకుని నేను వాడిని కొడతాను, వీడిని కొడతాను, మీ ధైర్యం కొనండి, మీ జోలికి కూడా వస్తే బుక్లో రాసి పెట్టుకోండి. ఏంటి రాసి పెట్టుకునేది? ఏం చేస్తాడు రాసి పెట్టుకుంటే? ఏమన్నా తనకు నోట్ బుక్ ఇచ్చి పెట్టుకోమని ఆ బుక్లను తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు చూద్దాం. అన్ని రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు. ఇంతకుముందు ఎప్పుడు చూసామా? ఏ రాజకీయ నాయకుడైనా ఒక వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని ఈ రకంగా అధికారులందరూ కొట్టేస్తాను, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పినటువంటి ఆయన వాడిన భాష కానీ వాడేవాడు వీడేవాడు ఎక్కడ చూస్తాం? ఎప్పుడైనా ఉండదు. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి ప్రజలకు సేవ చేద్దాం మన ఆలోచన ఉంటారు. వేరే చెప్తున్నాను పూర్తిగా మళ్ళా చెప్తున్నాను. ఒక ఫ్యాక్షన్ నేను ఎప్పుడు అంటాను, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక దొంగల సమూహం. దాంట్లో ఉన్న వాళ్ళందరూ చూడండి 420 కేసులు అన్నాయి కదా. ఎవరి మీద 420 కేసులు? అన్ని కూడా ప్రజల సొమ్ము దోషేసినటువంటి కేసులే. సో సమూహం అందరూ కలిసి ఒక పార్టీగా పెడితే అదే వైఎస్ఆర్ పార్టీ అని చెప్తే అదే రాజకీయ పార్టీ కాదు. అందుకనే అట్లా ప్లేరప్ అవుతుంది, మళ్ళీ పోతుంది. అదే ఉండేది కాదు. ఏదో కళ్ళగంటాడు 2.0 లేదా ఇంకోటి అవకాశం ఏడుంది అసలు? అది ఆ అవకాశం ఉంటే కదా నీకు ఇంకా మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారా కూడా తప్పు. ఎక్కడా కూడా అవకాశం ఇవ్వడానికి ఏ రకంగానూ లేరు ప్రజలు. కాకపోతే ఏంటంటే నీ క్యాడర్ ఉంది, నీకు లాగా మేము ప్రవర్తించలేదు కాబట్టి ఇంకా నీ జెండా అక్కడక్కడ పట్టుకుని తిరుగుతున్నారు. నీకులాగా మేము ప్రవర్తించుంటే ఈ పాటికి నీ తరపున అతను నీవు తాడేపల్లిలో కూర్చుని పిలిచినా కానీ ఒక్కడు కూడా నీ ఇంట్లో కూడా వచ్చేవాడు కాదు. మేము రాజకీయంగా చేస్తున్నాం. రాజకీయం అంటే ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం. మేము రాజకీయంలో ఎప్పుడూ కూడా నాయకులు ఉండాలి. ఎవరైనా ఇదివరకు రోజుల్లో చూడండి మేడం, ఏ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలో శుభకార్యాలు చేసుకుని పిలుచుకునే వాళ్ళు అందరూ కలిసేవాళ్ళు. ఇవాళ సంస్కృతి లేకుండా పోతుంది. ఇవాళ ఒకడు కూడా తన్నుకునే స్టేజ్కి వస్తారు. రాజకీయ నాయకులు తన్నుకోవడానికి కాదు కదా, ప్రజలకు చేయడానికి వచ్చాం. ఏదైనా అవసరమైతే నువ్వు నేను కలిసి చేయాలి. గతంలో ఎప్పుడో నిన్న వాట్సాప్ గ్రూప్ లో చూశాను, ఇందిరాగాంధీ గారు పరిపాలన ఉండగా ఏదో యూనివర్క్ పంపించారంటే వాజ్పేయి గారిని పిలిచి పంపించారంట. అది రాజకీయం అంటే. అలాంటి రోజులు పోయి ఇవాళ ఎటుపోతున్నాం మనం. సో ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎవరెక్కడుంటే ఎవరెక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారో రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వచ్చేద్దాం. మళ్ళీ ఇప్పటికైనా కోరుతున్నాం, నిజంగా మీరు రాజకీయ పార్టీగా ఉండాలి అనుకుంటే ఇప్పటికైనా మారండి. ముందు మీరు మారి ప్రజల్లోకి వస్తే ఒక మంచి సలహాలు సూచనలు చేస్తే అది రాజకీయ నాయకుల లక్షణం. అంతేగాని నేను కొడతాను తిడతాను రాసి పెట్టుకోండి అంటే
ఎవడు భయపడేవాడు ఏ లేడు. బుక్ లో అయితే రాసి పెట్టుకుంటారు, ఏదైనా బుక్ కావచ్చు అని చెప్పి కూడా అంటున్నారంటే yes. యా, ఏ బుక్ లో రాసి పెట్టుకుని ఉండే ఇవాళ అధికారులు కూడా ఒకటే చెప్తున్నాం మేము కూటమి తరఫు నుంచి, మీ పని మీరు చేయండి. అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాను, మీ పని మీరు చేయమని చెప్తున్నాం మేము. మీరు ధైర్యంగా మీ పని చేయండి. మీరు రిటైర్మెంట్ వరకు, రిటైర్ అయ్యే వరకు కూడా మీరు అందరూ ప్రజలకు జవాబుదారు. మీరేదో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి జవాబుదారు కాదు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారు. ప్రతి ఒక్కరికి ఓటు ఉన్నటువంటి ఓటు లేనట్టు కూడా జవాబుదారి ప్రభుత్వ ఉద్యోగం అంటే. మీ ఉద్యోగ ధర్మం మీరు చేయండి. మీకేదైనా అవసరమైనప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఆదుకుంటది. సో మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఇప్పటికైనా ఒక్కసారి నేను మళ్ళా చెప్తున్నాను, సోకాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఒకసారి మారండి. మీరు ఎందుకు మీరు దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థాయిలో అత్యున్నత చదువు చదివినటువంటి మీరు ఇవాళ లోపలికి పోవాల్సిన పరిస్థితి కానీ, సస్పెండ్ అయ్యి పోస్టింగ్ల కోసం చూడాల్సిన పరిస్థితి కానీ ఎందుకు వచ్చింది? ఒకసారి ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. అదే సార్ నేను అంటున్నాను, ఎందుకంటే వాళ్ళు చదువుకునేటప్పుడు ఎన్నో ఆశలతో చదువుకుంటారు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా ఆశలతో చదువుతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎంతో కష్టపడి చదువుతారు, రోజుకి 18 గంటలు చదువుతారు. అంత కష్టపడి చదువుకుని అధికారంలోకి ఓ జాబ్ వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు రాజకీయ నాయకులు ఏది చెప్తే దానికి తలొగ్గి చేయాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈస్ వాట్ అని వాళ్ళు చెప్పాలి కదా. చెప్పాలి. అదేనంటుంది ప్రవీణ్ ప్రకాష్ అండి మాకు ఇక్కడ కమిషనర్ చేశాడు, ఎంత గుడ్ ఆఫీసర్, తన ముక్కుసూటిగా ధైర్యంగా చేశాడు అనుకున్నాం. ఇవాళ పరిస్థితి వీఆర్ఎస్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది అంత దౌర్భాగ్యం? ఎందుకు వచ్చింది వాళ్ళ? సో మనిషి బతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే పరమావధి కాదు. నేర్చుకోండి, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు ఏదో సంపాదించేస్తున్నారంటే మేము కూడా కొన్ని వేల కోట్లు సంపాదించాలని ఆలోచన ఈ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చింది మేడం. అక్కడే ఇది జరుగుతుంది కారణం. ఇప్పటికైనా మారండి, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఆల్రెడీ మీకు లక్షల చార్జెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంట్లో 10 నుంచి 15 మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. మీకు అంత కల్పిస్తుంది, మీకు మీరు చదువుకున్న చదువుకి అంత కల్పిస్తుంది ప్రభుత్వం. ఇంకా కూడా మీరు ఏదో ప్రజల సొమ్మును కొట్టేసేసి ఇట్లా లోపలికి వెళ్ళడం అనేది ఒక సిగ్గుచెడ్డు. జీవితాంతం మీ మనమళ్ళ దాకా కూడా సిగ్గుపడతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లోపలికి వెళ్ళండి, మీ మనమళ్ళ దాకా సిగ్గుపడతారు. అదే మా కలెక్టరేట్ ఉంది మేడం, గుంటూరులో కలెక్టరేట్ కి శంకరన్ హాల్ అని పేరు పెట్టారు. ఆయన అట్లా ప్రజల కోసం పనిచేశారంట ఐఏఎస్ ఆఫీసర్. సో ఇవాళ పరిస్థితి ఏంటి? ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ పేరుని పెట్టుకున్నటువంటి ఇవాళ మన ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ లో మీ పేరు ఉంటుంది. ఎంత తేడా ఉంది చూడండి. ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ పేరు ఒక హాల్లో పేరు పెడితే మీ పేర్లు వచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో ఉంటాయి. సిగ్గుపడాలి, మీ తరం సిగ్గుపడుతుంది. ఒకసారి మారండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి నేనైతే కోరుతున్నాను వీళ్ళందరూ కూడా. రైట్ సార్. రాజేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మొన్న మాట్లాడిన దాన్ని బట్టి ఎవరైతే అన్యాయం చేస్తారో చేయనివ్వండి, వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టుకుంటాము అని చెప్పి చెప్తున్నాయి. వాళ్ళ టైం ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది అని చెప్పి, అంటే ఒక కర్మ సిద్ధాంతంలోకి ఆయన వచ్చేసారా? ఇప్పుడు తత్వం బోధపడిందని చెప్పి అనుకోవాలా? ఈ లెక్కర్ కేసు బయటకు వచ్చేటప్పటికి ఇన్ని ఆధారాలతో సహా సిట్ అధికారులు బయటికి తీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తత్వం బోధపడుతుందా? అంటే వైసీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఈ రోజు దాకా పదే వాళ్ళ పార్టీ సర్వైవ్ అవుతా వచ్చింది విక్టింగ్ కార్డు ప్లే చేసే. ఆ రోజుల్లో వాళ్ళ నాయన చనిపోయిన సందర్భంలో ఆ సానుభూతిని ఎక్స్పెక్ట్ చేసుకొని నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అతను క్లెయిమ్ చేసుకున్నాడు ఆ రోజు. వాస్తవంగా పౌరాలగుట్ట నుంచి పోస్ట్ మార్టం అయ్యి వాళ్ళ నాన్నగారి బాడీ ఇంటికి రీచ్ అవ్వకముందే అతను సంతకాల సేకరణ మొదలుపెట్టాడు. అంటే ముఖ్యమంత్రి పదవి అనేది నాకు హక్కుభుక్తం అని చెప్పని అతను ఫీల్ అయ్యాడు. అలా ఫీల్ అవడానికి కారణం, అతనిలో ఆ విధమైన యాటిట్యూడ్ బలపడటానికి కారణం, ఇవాళ చాలామంది సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ రోజు అతను చుట్టూ చేరి ఆ భజన చేసిన పర్యవసానం ఈ ఇంతటి కాంగ్రెస్ పార్టీలో నాకన్నా మొగాడు ఎవరు లేరనే ఒక అభిప్రాయం అతనిలో బిల్డప్ అయింది. అధిష్టానం దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకపోయేటప్పటికి అతనికి ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్ వచ్చింది. చివరికి మా నాయన చనిపోతే నన్ను మా నాయన కారణంగా చనిపోయిన వాళ్ళని ఓదార్చుకోనివ్వట్లేదు అని చెప్పని ఒక విక్టింగ్ కార్డు ప్లే చేసి కాంగ్రెస్ శ్రేణుల మొత్తాన్ని కూడా తన వైపు పోలరైజేషన్ చేసుకోవడానికి ఆస్కారం కలిగింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా 5 లక్షల పైగా మెజార్టీతోటి కడప పార్లమెంటు నుంచి నెగ్గాడు అని అంటే ఆ విక్టింగ్ కార్డే కారణం. కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య పోరాటం అని చెప్పని ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి, అంటే ఆనాటి నుంచి ఈనాటికి కూడా అదే రకమైన స్ట్రాటజీతో అతను రాజకీయం నడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏంటంటే నేను విక్టిమ్ని, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో కూడా గమనించుకుంటే నన్ను ఒక్కడిని చేసి చంద్రబాబు నాయుడు గారు, మీడియా సంస్థలు, పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కలిసి నా మీద దాడి చేస్తున్నారు. ఒక పక్కేమో వాళ్ళ శ్రేణుల్ని స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని రెచ్చగొట్టేవాడు. సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, కిరణ్ కుమార్ రెడ్డి గారిది ఆ క్యారికేచర్లతోటి కటౌట్లు పెట్టి పంచింగ్ బ్యాగులతోటి వాటిని గుద్దిచ్చాడు. అంటే
ఒక రకమైన శాడిస్టిక్ అప్రోచ్. ఏ నాయకుడు సభలో, ఏ పార్టీ సభలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కటౌట్లు పెట్టి వాళ్ళ శ్రేణుల చేత పంచింగ్ బ్యాగులతో గుద్దిచ్చారండి ఈ రోజు దాకా? అంటే ఏ విధమైన ఉన్మాదాన్ని నీ శ్రేణుల్లో నువ్వు పెంచి పోషించే ప్రయత్నం చేసావు? చివరికి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నన్ను టార్గెట్ చేశారు అంటున్నావు. ఆయన్ని నా హయాంలో 53 రోజులు జైల్లో ఉంచా కాబట్టి నన్ను ఒక్కరోజైనా ఉంచాలి అంటున్నావు. నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు కాబట్టి నాలాంటి చరిత్రే ఈయనకు కూడా ఉంచాలి అని చెప్పి నువ్వు 53 రోజులు ఆయన జైల్లో పెట్టావు. అంతేగాని ఆయన ఏ నేరం చేశాడని చెప్పి నువ్వు నిర్ధారణ చేయగలిగావు? 2019 మే 30 నువ్వు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టావు. 2023 సెప్టెంబర్ 9 ఆయన అరెస్టు జరిగే నాటికి నువ్వు ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఉచిత ఇసుక పంపిణీ కేసు, లిక్కర్ కేసు, వీటిల్లో ఆయన ఏ తప్పు చేశాడనేది నువ్వు ఛార్జ్ షీట్ ద్వారా నిర్ధారణ చేయగలిగావు. ఆయనకి ఎక్కడ ఏ అక్రమ సంపాదన ముట్టిందని చెప్పి నువ్వు రుజువు చేయగలిగావు. అదే సందర్భంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జరుపుతున్న విచారణలో డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఒకరి మీద ఆరోపణలు వస్తే అతనికి నోటీస్ ఇస్తున్నారు, అతని వర్షం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. నోటీసులు తీసుకోవడానికి భయపడి వీళ్ళు పారిపోతున్నారు. విచారణ సంస్థలు ఎక్కడ అకస్మాత్తుగా వెళ్ళిపోయి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో రాజకీయ కార్యకలాపాల కోసం వెళ్ళి ఆయన రాత్రిపూట నిద్రపోతున్న ఆయన బస్సు చుట్టుముట్టి అరెస్ట్ చేసినట్టుగా ఇవాళ ఏ ఒక్కరి విషయంలో కూడా ఆ విధమైన అరెస్టులు చేయటంలా. మొట్టమొదట వాళ్ళ వర్షం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎదురుగా పెడుతున్నారు, వాళ్ళ వివరణ అడుగుతా ఉన్నారు. వాళ్ళు విచారణకు సహకరించడంలా, వాళ్ళు విచారణకి స్పందించకుండా, నోటీసులకు స్పందించకుండా పరారవుతా ఉన్నారు. అంటే ఆ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అవ్వట్లా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజికల్గా అధికారులను బెదిరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి విచారణ చేయరు. విచారణ చేయాల్సింది అధికారులు కాబట్టి అధికారులని వాళ్ళని భయపెట్టి ప్రభావితం చేయాలని చెప్పని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అధికార వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా ఉండటం వల్ల, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసే నాడు అతని ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి తప్పుల్లో భాగస్వాములు అయిన పర్యవసానం ఎంతమంది అధికారులు. ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాదు, వాళ్ళ ఆదేశాలు పాటించి ఓట్ల తొలగింపులు చేర్పుల్లో భాగస్వాములైన పర్యవసానం అనంతపూర్ జడ్పీసీఓగా ఉండి ఉరవకొండ ఈఆర్ఓగా ఉన్న భాస్కర్ రెడ్డితో సహా భాస్కర్ రెడ్డి నుంచి మొదలుపెట్టి ఎంతమంది అధికారులు, భాస్కర్ రెడ్డి అతనికంటే ముందు అదే విధుల్లో పనిచేసిన మహిళా అధికారిని, ఆవిడ తర్వాత బాపట్ల హెచ్ఆర్డీ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికి ఆమెను వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. పర్చూర్ నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలు పాటించినందుకు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ వాళ్ళ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేయడానికి ఆస్కారం కలిగించినందుకు ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి మొదలుపెట్టి అక్కడ తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళతో ఆగల వందలాది మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు. ఆఖరికి వీళ్ళ ఆదేశాలు పాటించి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు అయినందుకు 982 మంది వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టింది. అంటే కొన్ని వందలాది మందిగా ప్రభుత్వోద్యోగులు వీళ్ళ దాష్టీకానికి బలయ్యారు. వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం వాళ్ళ కెరీర్లో బ్లాక్ స్పాట్లుగా మిగిలిపోయినాయి. వాళ్ళ కెరీర్లు వాళ్ళ ప్రశ్నార్థకంగా మారినాయి. వాళ్ళ ప్రమోషన్లలోనో వాళ్ళ ఇంక్రిమెంట్లలోనో ఈ కేసులు, ఈ సస్పెన్షన్లు ప్రభావితం చూపిస్తాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఏంటంటే ఇక్కడ అధికారుల్లో కొంత భయం ఏర్పడుతుంది. ఎందుకు అంటే అక్కడ ఓట్ల తొలగింపులు చేర్పుల్లో భాగస్వామైనందుకు భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. భాస్కర్ రెడ్డికి అవసరమా? అక్కడ పయ్యావుల కేశవ్ గారితో తెలుగుదేశం పార్టీతో అతనికి రైవలరీ ఉందా? ఎవరు చెప్తే భాస్కర్ రెడ్డి ఆ నిర్ణయం చేశాడు? అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. కేసు భాస్కర్ రెడ్డికి పరిమితం అవుతుంది, విశ్వేశ్వర రెడ్డిని కేసు టచ్ చేయటల్లా. అలాగే తిరుపతిలో కూడా పర్చూర్ నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలు పాటించినందుకు ఇంతమంది అధికారులు బాధ్యులయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ దగ్గరికి ఎలక్షన్ కమిషన్ కేసు వెళ్ళటంలా. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా అక్కడ 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేశారు, దొంగ ఓటర్ ఐడీలు సృష్టించారు. ఎవరు సృష్టించింది? ఇతను లాగిన్ ఐడి మిస్యూజ్ అయింది వాస్తవమే. ఇతను లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసింది అక్కడ రాజకీయ నాయకులు కదా, అభినయ్ రెడ్డి కదా, అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందింది గురుమూర్తి కదా. వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు? ఎలక్షన్ కమిషన్ వ్యవస్థాగతంగా అసలు లబ్ధిదారుల మీద ఎప్పుడైతే చర్యలు తీసుకోవడం మొదలు పెట్టుద్దో ఖచ్చితంగా
ఒకసారి అభినయ్ రెడ్డిని గురుమూర్తిని మొన్నటి ఎన్నికల్లో కనుక పోటీ చేయకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఉన్నట్టయితే ఆమంచి కృష్ణమోహన్ ని విశ్వేశ్వరరెడ్డిని మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితిలో ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయన్న భయం అక్కడ నాయకులకు కలుగుద్ది. ఆ నాయకులకు కలిగినప్పుడు వాళ్ళ అధికారులను ప్రేరేపించరు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, అకౌంటబిలిటీ అధికారుల స్థాయి వరకు ఆగిపోతా ఉంది. నాయకుల స్టేజ్కి వాళ్ళు అంటే వాళ్ళని విచారణలో బాధ్యతలు చేయటల్లా. అసలు ఆదేశాలు ఇచ్చింది లబ్ధి పొందింది వాళ్ళు. 100% ఈ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళని కనుక బాధ్యతలు చేయటం మొదలుపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని అసలు రాజకీయ నాయకులకి వెన్నులో వణుకు పుట్టడం మొదలు పెడితే తప్పుడు ఆదేశాలు ఇవ్వాలి అనే భయం రాజకీయ నాయకుల స్థాయి నుంచి మొదలైతే అప్పుడు అధికారుల మీద ఒత్తిడి తగ్గుద్ది. అధికారులు కూడా వాళ్ళకి ప్రలోభ పడకుండా ఉంటారు. ఆ విషయంలో ఇప్పటికైనా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొంచెం చొరవ చూపాలి, ఇంకా మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ విషయంలో అతని మీద కేసులు నమోదు చేయమన్నాడు, దానికి సహకరించిన అధికారుల మీద కూడా కేసులు నమోదు చేయమన్నారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ సహకరించిన అధికారుడు బాధ్యుడే, లబ్ధిదారుడు బాధ్యుడే. ఇక్కడ అంటే గతం నిన్నటిదాకా ఎలా జరిగింది, లబ్ధిదారుడు ఎక్స్క్యూజ్ అవుతా వచ్చాడు, సహకరించిన అధికారి మాత్రమే బాధ్యుడు అవుతా వచ్చాడు. ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చొరవ చూపిన పక్షంలో రాజకీయ నాయకుడిని కనుక బాధ్యుడిని చేసినప్పుడు ఖచ్చితంగా అధికారులు కూడా వాళ్ళకి ప్రలోభపడాల్సిన నష్టం ఉండదు. రాజకీయ నాయకుడు కూడా తప్పటడుగు వేస్తే అది తిరిగి మా వైపే ఆ బాణం గుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది కాబట్టి మేము ఇటువంటి చర్యలకి దిగకూడదనే భయం కలుగుతుంది. 100% ఆ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొంచెం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. కొంచెం కాదు, చాలా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడు చాలా మార్పు రావాల్సిన అవసరం, అధికార వ్యవస్థ కూడా చాలా ధైర్యం తెచ్చుకుంటుంది. అప్పుడు ఎవరిని కేర్ చేయరు. రూల్ ఆఫ్ లాకి, బిజినెస్ రూల్స్ కి కట్టుబడి వాళ్ళు పనిచేయగలుగుతారు. అలా పనిచేయించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. రైట్. వంశీ గారు, రాజేష్ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి గారు చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. అండ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ అక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినా వాళ్ళని ఎవరిని కలవరీయకుండా ఆయనే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆయన్ని వెళ్ళి అందరూ రాజకీయ నాయకులు కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళల్లో కూడా ఒక భయం వచ్చిందా? ఎందుకు ఆ ధనుంజయ రెడ్డిని కలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు? మేడం, రాజేష్ గారు చెప్పిన దానికి ఒక 1 or 2 పాయింట్స్ నేను యాడ్ చేస్తానండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలకొల్లు బ్యాచ్ తో మాట్లాడిన రోజు ఒక మాట అన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు. ఏనాడైనా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనిలో 1% అయినా మనం చేశామా అన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారాన్ని ఉపయోగించి దాకా రాజేష్ గారు చెప్పిన పనులన్నీ చేయలా. మరి మాకు పొంగనూరు నియోజకవర్గంలో మా అంజిరెడ్డి తాత ఎందుకు తిరగబడాల్సి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎదురుగా ఉన్న వాళ్ళందరికి కూడా తెలుసు ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పి ఎదురుగా ఉన్న వాళ్ళందరికి కూడా తెలిసి వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు ఆ రోజు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పనుల్లో 1% అన్నా మనం చేశాము అని అంటా ఉన్నారు. మరి ఇందాక రాజేష్ గారు చెప్పిన పనులు ఏది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు. థింగ్ 1. ఆ తర్వాత పొంగనూరులో మా అంజిరెడ్డి తాత తిరగబడినట్లుగా ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? ఆయన చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పేపర్ లాక్కుని చించేసే ప్రయత్నం చేస్తే తిరగబడాల్సి వచ్చింది. ఏనాడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగిన బై ఎలక్షన్స్ లో పక్క నియోజకవర్గాల నుండి, పక్క రాష్ట్రాల నుండి పాస్పోర్ట్లు అప్లై చేసుకోవడానికి తిరుపతి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. సో ఇన్ని పచ్చి అబద్ధాలు ఎదురుగా ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి గారి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తా ఉన్నా. ధనుంజయ రెడ్డి గారి భార్య బంగారం తెస్తా దుబాయ్ నుండి సెప్టెంబర్ 10వ తారీఖు 2022 సంవత్సరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దొరికారు. ఆ రోజు ఆ బంగారం తెస్తున్నటువంటి విషయం డిఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు పసిగట్టి గన్నవరం వచ్చి మరి ఆవిడ పట్టుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పలుకుబడి ఉపయోగించి ఆవిడ బయట వేసినటువంటి పరిస్థితి. ఈ విషయాలు ప్రస్తావించినటువంటి మా మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు గారు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు గారు కావచ్చు, 3rd డిగ్రీ ఫేస్ చేయాల్సి వచ్చింది సిఐడిలో. ఈ రోజు పర్యావసానాలు చూసుకుంటా ఉంటే 482 కోట్ల రూపాయల బంగారం ఈ లిక్కర్ డబ్బులతో కొన్నారు అనేటటువంటి విషయం బయటకు వచ్చింది. సో ప్రతి ఒక్కటి ఇంటర్ రిలేటెడ్ అండి. ఆ రోజు జరిగినటువంటి ప్రతి ఒక్కటి
ఏదైతే ఈ విషయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ రోజు జరిగిన ప్రతి ఒక్కటి ఈ రోజు ఇంటర్ రిలేటెడ్. మనం చాలా డిబేట్లు మాట్లాడుకున్నాం భువనా గారు. చాలా సందర్భాల్లో రాజకీయ విశ్లేషకులు అరెస్టులు ఎప్పుడు చేస్తారు అంటే నేను ఏం చెప్పాను మేడం? డెఫినెట్లీ అరెస్టులు ఉంటాయి, కానీ సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత రుజువులతో అరెస్టులు ఉంటాయి. కానీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి స్కామ్ లో ఇరుక్కున్నాడు అనగానే అరెస్ట్ ఉండదు. ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సేకరించాం. ఏ ఈమెయిల్ ఐడితో ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్ వెళ్ళింది, అసలు ఆ ఈమెయిల్ ఐడి ఏంటి, ఎక్కడి నుండి ఆర్డర్ వెళ్ళింది, అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి మేడం? డిస్టిలరీస్కి వెళ్ళాలంటే ఎక్సైజ్ శాఖ నుండి ఆర్డర్ వెళ్ళాలి, కానీ ప్రైవేట్ ఈమెయిల్ ఐడీస్ నుంచి ఆర్డర్స్ వెళ్ళాయి. ఆ ప్రైవేట్ ఈమెయిల్ ఐడీస్ విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నట్లుగా రుజువులు వచ్చాయి, సాక్ష్యాలు వచ్చాయి. ఆ ప్రైవేట్ ఈమెయిల్ ఐడీస్ టెక్నికల్ గా చాలా యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే మనం హైదరాబాద్ లో ఉన్నా కూడా ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నట్లు అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినట్లు కూడా యూజ్ చేసుకునే విధంగా కూడా చేశారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా ఇక బుకాయించే పని లేకుండా, తప్పించుకునే పని లేకుండా ఈ రోజు మరి ఏ ఒక్కళ్ళని కదిలించినా గానీ, ఏ టీ స్టాల్ దగ్గర నలుగురు మాట్లాడుకున్నా గానీ నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది జగన్మోహన్ రెడ్డి అంట అని అంటున్నారు. కాదు వంశీ గారు, ఇప్పటి వరకు 7గురిని అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 50 మంది దాకా ఈ కేసులో ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే చాలా అంటే బంగారానికి సంబంధించి నగదు ట్రాన్సాక్షన్స్ తో పాటు బంగారాన్ని కూడా ఎక్కువగా కొన్నారు. 1000 కోట్ల దాకా కొన్నారు అని చెప్పారు అంటున్నారు. కానీ ఇప్పుడు అది చాలా వేల కోట్లు, అంటే బంగారం రేటు కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఇంకా ఎంత అయి ఉండొచ్చు? స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు మేడం, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళు కొన్నప్పుడు 60,000 ఉంటది 10 గ్రాములు, 60,000 ఉంటది. ఈ రోజు దాదాపుగా డబుల్ అయింది. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, వ్యాపారస్తులు కదా, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్కమ్ ని ఇంకా పెంచుకున్నారు. సో మేము ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నామండి, సాక్ష్యాధారాలు సేకరించి డెఫినెట్లీ మేము అరెస్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నాం. దాని మీదే మేము బైండప్ అయి ఉన్నాం. ఈ రోజు ప్రజలకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ అరెస్ట్ అయిపోయేది అంతిమ లబ్ధిదారుడు అని. ఎవరి అంతిమ లబ్ధిదారుడు అనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి మేము ముందు నుండి చెప్తున్నట్లుగా సంయమనం పాటించాం. మేము కూడా ముఖ్యమంత్రి గారి మీద, కూటమి ప్రభుత్వ పెద్దల మీద నమ్మకం ఉంచాం. ఈ రోజు మేము అన్నట్లుగా సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచి, కోర్టు ముందుంచి అంతిమ లబ్ధిదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఈ కేసులో ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఆయన నిన్న వచ్చేసి చెప్తున్నాడు, ఇక ఇట్లాంటి అన్ని బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సెగ తగిలింది అనగానే ఏదో ఒక నియోజకవర్గం నుండి దారిని పోయే వాళ్ళందరినీ ఆటోలు ఎక్కించి, బస్సులు ఎక్కించి పిలిపిస్తాడు. పిలిపించి ఆ ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి ఆయన ఏందో సినిమాలు చూపిస్తానని చెప్తా ఉంటాడు. ఆ సినిమాలు చూపిస్తాను, సప్త సముద్రాలు అవుతున్న లాక్కొస్తాను. ఈ సప్త సముద్రాలు కాదు కదా, నేను పక్కన శ్రీలంక వెళ్ళటానికి కూడా నీకు పర్మిషన్ లేదు, ఇక నువ్వు సప్త సముద్రాలు అవుతున్న నుంచి లాక్కొస్తావు. ఈ జనాలు చెప్పాలి ఇక నువ్వు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సెగ తగిలిన ప్రతిసారి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోబోతున్నాడు అని తెలిసిన ప్రతిసారి అర్జెంట్ గా ఏదో ఒక నీ ఎవడు ఖాళీగా ఉంటే ఆయన పట్టరండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. చెప్పగానే అసలు వాళ్ళు నేను వచ్చినాడు కౌన్సిలర్ లో, వార్డు మెంబర్ లో ఎవడో ఎంతమంది ఉంటారు మేడం? ఒక పాలకొల్లు నియోజకవర్గంలో ఎంతమంది కౌన్సిలర్లు ఉంటారు, ఎంతమంది వార్డు మెంబర్లు ఉంటారు? ఒక గట్టిగా ఉంటే ఒక 50-60 మంది ఉంటారేమో. కౌన్సిలర్ 50-60 మంది కూడా ఉండరు, 20 మంది ఉంటారు. మరి నిన్న హాల్ చూస్తే 200 మంది ఉన్నారు. ఈ దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి కూర్చోబెట్టి బిర్యానీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 4 మాటలు చెబుతాడు రా బాబు, ఈయనొచ్చేయండి అని చెప్తారు. సో ఆయన చెప్తాడు, ఈ మాటలన్నీ చెప్తాడు. సినిమా చూపిస్తాను, సప్త సముద్రాలు ఉన్న అవతల లాక్కొస్తాను, ఇట్లాంటి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సెగ దగ్గరగా అని చెప్పుకొస్తా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరు లోపల ఉన్నారు. సో ఏం చేస్తాడు? ఇట్లాంటివన్నీ చెప్తాడు. సో సాక్ష్యాధారాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నేను చెప్తున్న మాట కాదు, ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది అంతిమ లబ్ధిదారుడు అనేసి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, జగన్ అరెస్ట్ అయితే పక్కా అని చెప్పి అంటున్నారు. సో మరి అరెస్ట్ అయితే కనుక రాజకీయాల పరిస్థితి ఏంటి? ఏపీలో ఏమైనా గ్రాస్టిక్ చేంజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటారు? ఎందుకంటే ఆయన గతంలో అరెస్ట్ అయినప్పుడు తల్లి చెల్లి అయితే హెల్ప్ చేశారు, ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా దూరం చేసుకున్న నేపథ్యంలో ఎలా ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్టుగా ఇదివరకంటే తల్లి తిరిగారు, ఇప్పుడు వాళ్ళు కూడా తిరగారు కదా. వాళ్ళు ఇంక తిరిగే అవకాశం ఎవరు లేరు. పాప మా ఆయనతో కూడా ఉన్న వాళ్ళు ఆల్రెడీ లోపలికి ఉన్నట్టున్నారు. విజయసాయి రెడ్డి గారు టీ చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఇంకేముండదు, డైరెక్ట్ చేంజ్ ఏముంటదండి. ఆ పార్టీ అలాంటి పార్టీలు అట్లా పుట్టి అట్లా పోతాయండి. పెద్ద ఇది రాజకీయ పార్టీ కాదు కదా, మళ్ళా ఎగైనా నేను చెప్పేది ఇదే. రాజకీయ పార్టీ అయితే కొంతకాలం ప్రజల్లో ఉంటది, రాజకీయ పార్టీ కనప్పుడే ఉంది, వెళ్ళిపోతుంటది. సో ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ఈ బ్యూరోక్రాట్లు కానీ వీళ్ళందరూ కూడా గమనించాల్సిందే. అంటే ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యతంగా ఎట్లా ఉండాలో ఫస్ట్ నేర్చుకుంటే ఇట్లాంటి మనం డిబేట్లు పొద్దున్నే పెట్టుకుని ఈ దొంగల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. గతం ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ భూమి గుండ్రంగా తిరుగుతుంది, అన్ని తిరిగి వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా రావాలి. నేను కోరుకుంటుంది అదే, గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు, గత రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళని ఎవరు ఆస్తి సంపాదించాలని చెప్పండి మీరు. మనం కొంచెం మన ఏటీస్కి పోతే ఎవరన్నా రాజకీయ నాయకుడు సంపాదించిన రాజకీయ నాయకుడు ఉన్నాడు. వాళ్ళు జమీందారు కుటుంబాల నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వాళ్ళకున్నటువంటి ఆస్తిని ప్రజలకు పెట్టి అందరూ కూడా చాలా మంది చనిపోయినట్టుకి చాలా దీన స్థితిలో చనిపోయినటువంటి రాజకీయ నాయకులు చూసాం మనం. అరే ఇవాళ పరిస్థితి చూడండి, ఒక్కసారి ఏదో తిప్పలవాడు ఒకసారి ఎమ్మెల్యే అయితే వాడు తరతరాలకి అంటే ఒక్కసారి కదా వీడి వరకు సంపాదించుకోవట్లా, తరతరాలకి అట్లా ఇంకా అనకూడదు కానీ నోరు తెలిసి మనం ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. అసలు పిల్లల పెట్టట్లా కొంతమందికి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని తరాలు నాకు ఉండాలని, అసలు తరం ఉంటుందో పోద్దు నీతో పోద్దో తెలియని కూడా కొన్ని తరాలు సంపాదన చేస్తున్నారు. చూస్తున్నా, కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ రకంగా దోస్తున్నారు. అవును, ఇవాళ మనం సమర్థించుకోకూడదు. నేను అనేది మనం సమర్థించుకోవడం కూడా తప్పే. ఇవాళ రాజకీయాల్లోకి మీరు ప్రజలు సేవ చేయడం కంటే కూడా అది ఒక వ్యాపారంగా ఎంచుకున్నారు. ఇవాళ ఈ వ్యాపార పర్యవసానమే ఇవన్నీ కూడా, ఈ కేసులు అవటానికి కానీ ఇవన్నీ అసలు మనం చేయాల్సిన పని పక్కన పడేసేసి వేరే దాని గురించి మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అరే క్యాబినెట్ పెడితే క్యాబినెట్ లో ఏం చర్చించాలండి? రాష్ట్రం గురించి చర్చించాలి, ప్రజల గురించి చర్చించాలి, మనం ఏం చేయాలో చర్చించాలి, అది చర్చించాలి. ఇంకొక పార్టీలో చేసినటువంటి దొంగతనాల గురించి, దొంగ గురించి, వాడి మీద ఉన్న కేసుల గురించి క్యాబినెట్ లో చర్చించాల్సిన పరిస్థితి వస్తుందంటే మనం ఎట్టిపోతున్నాం చూడండి. మన ప్రజాస్వామ్యం ఎట్టిపోతుంది. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజంగా ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నాం మనం? ఇవన్నీ కూడా ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. ఈ సోకాళ్ళు పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ఐఏఎస్లు ఐపీఎస్ నుంచి కింద ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్ల దాకా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పొద్దున్న లెగవగానే ఆఫీసుకు పోయే ముందు ఆడు కానీ, అసెంబ్లీకి పోయే ముందు వీళ్ళు కానీ, లేదంటే వీళ్ళ సీట్లో వచ్చి కూర్చున్న ముందు వీళ్ళు కానీ ఆలోచన చేయాలి ఒకసారి. అసలు ఇవన్నీ పోయినాయి కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మరి దుర్మార్గం. ఆంధ్ర రాష్ట్రం, కడమ రాష్ట్రాలు ఇంత దరిద్రంగా ఉంటాయి నేనైతే భావించట్లా. రాజకీయాల్లో మరీ భ్రష్టు పట్టిపోయింది ఏంటంటే మన ఇక్కడ ఏపీనే. ఈ ఐఏఎస్ల మీద కేసులు, ఐపీఎస్ల మీద కేసులు, గ్రూప్ 1 ఆఫీసుల మీద కేసులు, వాళ్ళ పెళ్లాల మీద కేసులు, ఇవన్నీ మనకి ఎక్కడ వేరే రాష్ట్రాలు ఇంతగా ఉంటుందని నేను అనుకోవట్లా. ఈ దౌర్భాగ్యం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. మరి ఆంధ్ర రాష్ట్రం చైతన్యవంతమైంది అనుకోవాలన్నా మనం, లేదంటే ఎప్పుడు చెప్తారు బీహార్ దొంగలు నింటామండి. బీహార్ కంటే ఘోరంగా వాళ్ళ తయారైంది రాజకీయ దొంగలు ఇవాళ, ఐఏఎస్ ఆఫీసర్ దొంగలు ఇవాళ. ఇటు ఆలోచించాలి ఒకసారి, మళ్ళా పునరాలోచన చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఓటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత వాళ్ళు ఏర్పడింది. ఆ పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. సో ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం బాగుపడాలంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పు కోరుకునే జనసేన పార్టీని మేము స్థాపించడం జరిగింది. ఆ మార్పు దిశగా వెళ్ళాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నాం. ఖచ్చితంగా మనం మారితేనే రాజకీయ నాయకుడు మారుతాడు. మనం మారి రాజకీయ నాయకుడు సక్రమంగా పనిచేపించాలంటేనే ఎంప్లాయ్ పనిచేయగలుగుతాడు. ఇక్కడ ఏమైపోతుంది ఇవాళ, నేనేదో రకంగా సంపాదన, నాకు దుర్మార్గమైనటువంటి సంపాదన నాకు రావాలన్నప్పుడు ఆ ఆఫీసర్ నీకు సపోర్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాడు, నేను వర్క్ ఎందుకు చేయాలి, నాకు కూడా భాగం ఇవ్వమని అడుగుతున్నాడు. ఒక పొలిటీషియన్ ఒక ఉద్యోగస్తుడు షేర్ అడుగుతున్నాడు ఇవాళ. అట్లాంటి పరిస్థితి మన రాష్ట్రంలో క్రియేట్ చేయబడ్డాయి. సరే మనం ఇన్ని ఫెసిలిటీస్ ప్రజలకు ఏర్పాటు చేశాం, అన్ని సక్రమంగా వెళ్తున్నాయా? ఎక్కడెక్కడే ఆగిపోతున్నాయి. వాటి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి అది డబ్బు రూపంలో వస్తుంది. ఇందా మనం చర్చించుకున్నట్టుగా డబ్బు ఎట్లా పోయి బంగారం రూపాయలు ఇటు వస్తుంది. అవును, అసలు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో లీసన్ కానీ మన ఆలోచన విధానం సంపాదించాలి. ఇవాళ సాయంత్రానికి నా అకౌంట్ ఎంత వచ్చింది, ఏమైనా సక్రమైన మార్గమా, సక్రమైన సంపాదన ఇది? అంటే గతంలో ఉద్యోగులు కూడా ఇలా ప్రవర్తించిన సందర్భాలు అయితే లేవు సార్. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇప్పుడు ఎక్కువైపోయిందండి. అవును, అసలు కొన్ని సెక్టర్ లో ఎంప్లాయీస్ కి డైలీ ఎవరు కూడా లంచాలు ఇచ్చే అవకాశం లేని ఉద్యోగాలు ఉన్నాయి మనకి. కానీ ఆ ఉద్యోగాల్లో వస్తువులు కూడా ఇవాళ తయారైపోయారు. సాయంత్రానికి నాకు ఎంత వస్తుంది, అసలు జీతం మర్చిపోయారండి. నేను సారీ టు సే, చాలా మంది ఎంప్లాయీస్ అసలు జీతం అనేది మర్చిపోయారు. రోజువారీ వచ్చే సంపాదన, రోజువారీ వచ్చేటువంటి లంచాలకి అలవాటు పెడితే అసలు వాళ్ళకి ఎంత జీతం వస్తుంది, ఎంత అకౌంట్ లో పడుతుంది అనేది కూడా మర్చిపోయారు. ఆ రకంగా తయారైపోయింది వ్యవస్థ. మనం ఇవి పోవాలి. అంటే ఎందుకు సడన్ గా ప్రజల్లో కూడా ఇంత చేంజ్ వచ్చిందని చెప్పి అనుకోవాలి సార్? ప్రజల్లో మార్పు రావాలి. ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే
ఇవన్నీ కూడా చట్టాలు చెప్తే మన ఊరికి నాయకుడు రాజకీయ నాయకులు అనుకున్నంత మాత్రం రావదు. ప్రజలు ఎదురు తిరిగితే ఎంత చెప్పండి, ప్రజల నుంచి వచ్చినట్టు కదా నీకు, ప్రజలు ఇచ్చిన అధికారమే కదా నీకు అది. సో ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే మళ్ళా మారుతుంది. మేము కోరుకునేటటువంటి రాజకీయాలు ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కోరుకుంటున్నాం. అవినీతి లేని రాజకీయాలు కావాలనుకుంటున్నాం. కానీ ఇవాళ నిజంగా మనం గుడ్ల మీద చేసుకుని చూద్దాం, రాజకీయ నాయకుడిగా నేను కానీ పక్కన ఉన్న వంశీ కానీ ఏదైనా జరుగుతుందా, జరగాలని కోరుకుంటున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మీడియా నుంచి మీరు కానీ, విశ్లేషకులు ఉన్నటువంటి రాజేష్ గారు లాంటి వాళ్ళు కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అసలు మనం ఏం చేస్తున్నాము అనేది. అన్ని తెలుసుకున్న రోజున మళ్ళా ప్రజలకు మంచి చేయడానికి కుదురుతుంది. రాష్ట్రము గాడిలోకి వస్తుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తప్పితే ఎంతసేపు ఉన్నా ఇల్లు అప్పులు తెచ్చుకోవటం, ఆ అప్పులు తీసుకొచ్చి నేను ఎక్కడ నొక్కాను వాళ్ళకి వెళ్ళి అంటాం, వాళ్ళు ఏమన్నా తీసుకుని ఏం చేస్తారో తెలియదు, ఇటుపోతుంది. మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలి కదా, ఎదుగుతుందా? మరి మన బడ్జెట్ చూస్తాం, లక్షల కోట్ల బడ్జెట్ పెడతాం. ఏ ఊరు చూసినా కానీ రోడ్లు లేని ఊర్లే, ఏ ఊరు చూసినా కానీ ఈ రోజుకి కరెంట్ స్తంభాలు లేని ఊర్లే, ఏ రోజు చూసినా కానీ ఈ రోజుకి మంచినీళ్ళు అందరూ ఊర్లే. మరి ఏమైపోతుంది ఈ బడ్జెట్ అంతా? 75 సంవత్సరాలు స్వతంత్రం మేము బాగా చేస్తామన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతం వల్ల ఇంకా ఈ రోజు కూడా చూస్తాం కదా మనం. పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన ఊర్లకు పోయి రోడ్లు తెచ్చాం. ఇంకా జరుగుతుందంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? రాజకీయ నాయకులు చెప్పుకుని రాజకీయ నాయకులు ప్లస్ ఈ వీళ్ళతో సపోర్ట్ గా ఉండాల్సినటువంటి ఈ ఎంప్లాయీస్, వీళ్ళిద్దరు కలిసి తప్పు చేస్తున్నట్టే రాష్ట్రం వెనకపోతుంది. వీళ్ళిద్దరు కలిసి సక్రమంగా ఉంటే రాష్ట్రం ముందుకెళ్తుంది. అది కోరుకుంటున్నాం మేము. ఆ రకంగా రాజకీయాలు ఉండాలని, రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా రాజకీయం కోసం సంపాదన చేసుకోవడానికి మీరు ఇది ఒక రాజకీయాన్ని కూడా మీ వ్యాపార వస్తువుగా పరిగణించి వచ్చేవాళ్ళు దయచేసి ఒక చిన్న సబ్మిషన్ అండి. ప్రజలు ఆలోచించాలి అని మీరు అంటా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఈ రోజు ప్రజలు నిజంగానే ఆలోచిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాను, ఇక నేను మళ్ళీ 2024లో ఓట్లు అడిగే టైంకి మద్యం అనేది ఉండదు అని అన్నాడు. ఆ తర్వాత ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు. ఇప్పుడు మొదలు పెట్టారు ప్రజలు ఆలోచించడం. ఆ రోజుల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు? ఆ రోజుల్లో ఓం ప్రతాప్ అనే యువకుడు మద్యం రేట్ల గురించి ప్రశ్నిస్తే ఎందుకు చంపేశారు? ఆ రోజుల్లో ఓఎస్డి గారి భార్య, ధనుంజయ రెడ్డి గారి భార్య ఎందుకు దొరికింది? ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఇద్దరు సిఐడి చీఫ్లు ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఒక మైన్స్ ఎండి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఒక ఓఎస్డి, ముఖ్యమంత్రి గారు ఓఎస్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ముఖ్యమంత్రి గారి సెక్రటరీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ముఖ్యమంత్రి గారి హయాంలో ఒక ఐటీ అడ్వైజర్ ఉన్న వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి ఈ రోజు జనాలందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. డెఫినెట్లీ నేను అంటున్నట్లుగా 2029లో సినిమా చూపిస్తాను అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఆలోచించారు సినిమా చూపించడానికి. సో ఇక సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, మరి రికార్డెడ్ ప్రెస్ మీటో లైవ్ ప్రెస్ మీటో తెలియదు కానీ ప్రెస్ మీట్ అని అన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు. మీడియా ప్లేస్ లేదు లేదు కాబట్టి మీడియా వాళ్ళకి ఎంట్రీ లేదు, మేమే ఇస్తాం బయటకని కూడా అన్నారు. అవునండి. ఆ తర్వాత 4:15 బయలుదేరి 7:55 కల్లా బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటాడంట. మళ్ళీ ఏదైనా శవం లెగిస్తే రావాలి, లేదంటే పోలీసు వాళ్ళు పిలిస్తేనో ఇల్లు లాక్కొస్తేనో రావాలి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి, ఆలోచిస్తా ఉన్నారు. ఇక 2029 అనే జగన్మోహన్ రెడ్డి కలగానే మిగిలితేనైతే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అప్పసాని రాజేష్ గారు స్టూడియోకి వచ్చినందుకు. సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో సమూల మార్పులు రావాలి అని అంటే కూడా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఒకసారి తాము ఏం చేస్తున్నాము అనే దాని గురించి కూడా ఆలోచించాల్సిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకుల అండతో వీళ్ళు అగోడార్ల చేయడం అనేది నిజంగా అసలు ఆలోచించాల్సిన విషయం. అందుకే ప్రజల్లోనే మార్పు రావాలి. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు దీని ఒక వ్యాపారంగా కాకుండా ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధిని తీసుకువెళ్ళాలి అనే విధంగా కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇది వాటి మహా